జిల్లా ఒంగోలు పోలీసుల ఎదుట మరోసారి సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ విచారణకి హాజరయ్యారు. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ప్రతిపక్ష పార్టీ నేతలుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ని కించపరుస్తూ రామ్ గోపాల్ వర్మ తన ఎక్స్ లో పోస్టింగ్స్ పెట్టారు. వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా రామ్ గోపాల్ వర్మ అనుచిత పోస్టింగ్స్ పెట్టారు. రామ్ గోపాల్ వర్మ అనుచిత పోస్టింగ్స్ పై ప్రకాశం జిల్లా మద్దిపాడుకు చెందిన టీడీపీ కార్యకర్త రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామలింగం ఫిర్యాదుపై గత ఏడాది నవంబర్ 10న మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైంది. అప్పట్లో విచారణకు రావాలని రామ్ గోపాల్ వర్మకి పోలీసులు నోటీసులు జారీ చేసినా ఆయన ముఖం చాటేశారు. తనపై నమోదైన కేసులు కొట్టివేయాలంటూ హైకోర్టుని ఆశ్రయించారు. కానీ రామ్ గోపాల్ వర్మకి హైకోర్టులో ఊరట లభించలేదు. పోలీసుల విచారణకి హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 7న ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరయ్యారు. రామ్ గోపాల్ వర్మ అనుచిత పోస్టింగ్స్ పై రూరల్ సిఐ శ్రీకాంత్ 8 గంటల పాటు విచారించి పంపారు. ఈ రోజు మరోసారి విచారణకు హాజరు కావాలని వర్మకి పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ లో విచారణకు రామ్ గోపాల్ వర్మ హాజరయ్యారు. రామ్ గోపాల్ వర్మతో పాటు ఆయన లాయర్లను విచారణకి పోలీసులు అనుమతించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై అనుచిత పోస్టింగ్స్ వెనుక ఎవరు ఉన్నారు, ఫైబర్ నెట్ నుండి రామ్ గోపాల్ వర్మకి 2 కోట్లు ఎలా ఇచ్చారు అన్న కోణంలో విచారణ జరగనుంది. ఇక రామ్ గోపాల్ వర్మ పోలీసుల విచారణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, విచారణ ఏ విధంగా కొనసాగుతుంది? మొన్ననైతే 8 గంటల పాటు విచారించారు. సో ఈ రోజు విచారణ ఎన్ని గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది? ఈ రోజు అయితే ఒంగోలు పోలీసులు ఏదైతే మరోసారి అయితే రామ్ గోపాల్ వర్మ అయితే విచారణకు అయితే వచ్చారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అప్పట్లో ఉన్నప్పుడు ఇటు ప్రతిపక్ష నేతలుగా ఉన్న చంద్రబాబు గాని, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కించపరుస్తూ అప్పట్లో రామ్ గోపాల్ వర్మ అయితే తన ఎక్స్ లో ఇటు ఎవరైతే ముగ్గురు ఉన్నారో చంద్రబాబుది కానీ, నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ ఫోటోని మార్కింగ్ చేసి పెట్టారని చెప్పి గతంలో అయితే ఇటు మద్దిపాడు పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో నాగలపురం మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో స్థానికంగా ఉన్న టీడీపీ నాయకుడు రామలింగం అయితే ఫిర్యాదు చేశారు. గతంలో ఆ కేసు మీద అయితే గతంలో అప్పట్లో అయితే ఇటు ఒంగోలు రూరల్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్ వెళ్ళి రామ్ గోపాల్ వర్మ కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ నోటీసు ఇచ్చిన క్రమంలో రామ్ గోపాల్ వర్మ విచారణకు రాకుండా అయితే కొంతకాలం పాటు కాపాడకుండా వెళ్ళిపోయిన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఆ తర్వాత అయితే హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ ఈ కేసును కొట్టేయాల్సిందిగా కూడా గతంలో హైకోర్టులో పిల్లి వేశారు. అయితే హైకోర్టు దాన్ని అభ్యంతరం వ్యక్తం చేయడంతో మీరు విచారణకు హాజరవ్వండి, పోలీసులు అడిగిన వాటికి సమాధానం ఇవ్వండి, అయితే అరెస్ట్ చేయకుండా ఉంటారు పోలీసులను కూడా అప్పుడు హైకోర్టు ఆయన చెప్పింది. దీంతో అప్పటి నుంచి అయితే గతంలో ఫిబ్రవరి నెలలో కూడా ఈ కేసుకు సంబంధించి అయితే రామ్ గోపాల్ వర్మ దాదాపు ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే ఈ విచారణ కొనసాగింది. అయితే విచారణకు వచ్చినప్పుడు కూడా రామ్ గోపాల్ వర్మ అయితే తన ఫోన్లు కానీ దానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి అయితే ఏవీ లేవు అని చెప్పి అప్పుడైతే పోలీసులు వాటిని రికవరీ చేయాలి, మీ ఫోన్లు ఇవ్వు అని చెప్పి అడిగినప్పుడు రామ్ గోపాల్ ఈయన దగ్గర క్యాష్ గా హైదరాబాద్ లో ఉన్నాయి అని చెప్పి కూడా అప్పట్లో చెప్పిన పరిస్థితి. అయితే అదే కేసుకు సంబంధించి ఆ మార్కింగ్ కేసుకు సంబంధించి మరోసారి ఈ రోజు అయితే ఒంగోలు గత 2-3 గంటల క్రితం అయితే ఒంగోలుకు రూరల్ పోలీస్ స్టేషన్ కి అయితే రామ్ గోపాల్ వర్మ హాజరైన పరిస్థితి అయింది. ప్రస్తుతం రూరల్ శ్రీకాంత్ అయితే ఈ కేసుకు సంబంధించి రామ్ గోపాల్ వర్మ విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విచారణ కూడా దాదాపు సాయంత్రం 4 గంటల వరకు సాగే అవకాశం కనపడుతుంది. ఏదైతే ప్రధానంగా అంటే ఈ మార్కింగ్ చేయడం కోసం ఆ వ్యూహం సినిమా ఏదైతే ఉందో దాంట్లో భాగంగా దాని ప్రమోషన్స్ లో భాగంగా మార్కింగ్ చేస్తామని చెప్పి గతంలో రామ్ గోపాల్ వర్మ చెప్పినట్టుగా అయితే ప్రచారం జరిగింది. అంటే ఆ మార్కింగ్ కనుక ఇటు పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, నారా లోకేష్ కానీ ఈ ఫోటోలు మార్కింగ్ చేశారు కాబట్టి తన ఎక్స్ ఏదైతే ట్విట్టర్ ఉందో దాంట్లో పెట్టారు కాబట్టి దీని వెనక ఇంకెవరైనా ఉన్నారా, లేకపోతే మీరే మార్కింగ్ చేశారా, మార్కింగ్ చేయడానికి గల కారణాలు ఏంది అని చెప్పి ప్రధానంగా అయితే ప్రశ్న సంధిస్తున్న పరిస్థితి. అట్లాగే ఏదైతే ఫైబర్ నెట్ ఉందో ఫైబర్ నెట్ కి వ్యూహం సినిమా కోసం దాదాపు 2 కోట్ల వరకు ఇటు రామ్ గోపాల్ వర్మ ఖాతా కొట్టినట్టుగా అయితే పోలీసులు సమాచారం వివరాలు అయితే పోలీసుల దగ్గర ఉంది. అవి కూడా దాని మీద కూడా ప్రధానంగా అయితే పోలీసులు రామ్ గోపాల్ వర్మకి అంటే చాలా తక్కువ వ్యూస్ వచ్చిన ఈ వ్యూహం సినిమా కోసం దాదాపు వైసీపీ ప్రభుత్వం 2 కోట్ల వరకు ఎందుకు మీకు ఇచ్చింది అంటే ఈ సినిమా చాలా వరకు ఫ్లాప్ గా ఉంది కదా, దీన్ని ఎవరు చూసిన పరిస్థితి కూడా లేదు, అలాంటి సినిమాకి 2 కోట్లు మీకు ఇవ్వడానికి గల కారణాలు ఏంది, దీని వెనక ఎవరున్నారు అనేది కూడా ప్రధానంగా అయితే పోలీసులు
ఆయన విచారిస్తున్న పరిస్థితి ఉంది. అయితే రామ్ గోపాల్ వర్మ రావడంతో స్థానికంగా ఉన్న పోలీసు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవాంఛనీయ ఘటన చోటు చేసుకున్న పోలీసులు అయితే రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అట్లాగే రామ్ గోపాల్ వర్మతో పాటు ఆయన లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కూడా విచారణలో రామ్ గోపాల్ వర్మ పక్కన ఉండడానికి అయితే పోలీసులు అనుమతించిన పరిస్థితి ప్రస్తుతం అయితే విచారణ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.